Hello dear students, welcome to the session on communication ability of Grand Test 8. First question, in the following questions, sentences are given with blanks to be filled with appropriate words. 4 alternatives are suggested for each question. Choose the correct alternative out of the 4. Okay, blank ఇచ్చారు, ఆప్షన్స్ ఇచ్చారు, ఆ బ్లాంక్లో ఏ ఆప్షన్ ఫిట్ అవుతుంది అనేది మనం చూడాలి. When she parted blank her parents, her eyes were full of tears. Okay, మీనింగ్ ఏమని వస్తుంది, తన పేరెంట్స్ నుంచి తను వెళ్ళిపోతున్నప్పుడు తన కళ్ళ నిండా కన్నీళ్ళు పెట్టుకుంది. సో మీనింగ్ పరంగా పార్ట్ తర్వాత ఏ ప్రిపోజిషన్ వస్తే ఏ కైండ్ ఆఫ్ మీనింగ్ వస్తుంది అండ్ ఏది సూటబుల్గా ఉందనే చూడాలి. పార్ట్ ఫ్రమ్ అంటే మీనింగ్ ఏమొస్తుంది, ఎవరి నుంచైనా దూరంగా వెళితే కనుక పార్ట్ ఫ్రమ్ అని వస్తుంది. ఇక్కడ దూరంగా వెళ్ళడం గురించి కంట ఇంకా బెటర్గా ఏమైనా వస్తుందా, పార్ట్ ఎవే అంటే కనుక గుడ్ బై చెప్పడం, వెళ్ళిపోవడం, వాళ్ళని విడిచి వెళ్ళిపోతున్నప్పుడు గుడ్ బై చెప్పడాన్ని, ఓకే అలా చేయడాన్ని పార్ట్ ఎవే అని అనొచ్చు. సో పార్ట్ ఫ్రమ్ కంటే పార్ట్ ఎవే ఇంకా బెటర్గా సూట్ అవుతుంది. పార్ట్ ఆఫ్ అనేది ఉండదు. ఓకే, ఏదైనా మనకి ఇష్టమైన వస్తువుని కానీ లేదంటే ఏదైనా మన పొసెషన్ మనకి సంబంధించిన వస్తువు నుంచి కానీ మనం దాన్ని ఎవరికైనా ఇవ్వడం జరిగితే కనుక పార్ట్ విత్ అని అంటాం అనమాట. షీ పార్టెడ్ విత్ హర్ కార్, ఎవరికో ఇవ్వడం జరిగింది. ఓకే, సో కరెక్ట్గా మీనింగ్ ఏమొస్తుంది, పార్ట్ అవే విల్ బి ద ఆన్సర్. ఆప్షన్ బి. హీ వెంట్ బ్లాంక్ టు ఒబ్లైజ్ హీ సుపీరియర్. ఒబ్లైజ్ అంటే కట్టుబడి ఉండడం, అంటే ఎవరైనా సుపీరియర్ ఏమైనా చెప్తే దానికి కట్టుబడి ఉన్నారు అంటే కనుక ఒబ్లైజ్ అని అంటారనమాట. నౌ ఈ బ్లాంక్లో మీనింగ్ఫుల్గా ఏమొస్తుంది, ఆన్ హిస్ వే, తను వెళ్తున్న దారిలో. అవుట్ ఆఫ్ హిస్ వే అంటే సుపీరియర్ చెప్పిన మాట వినడం కోసం తను చాలా కష్టపడ్డాడు. మామూలుగా చేసే పనిని ఓకే తను మామూలుగా ఒక మామూలు వేలో చేసిన దానికంటే అవుట్ ఆఫ్ హిస్ వే వెళ్ళి చేశాడంటే చాలా కష్టపడి ఏదైనా సరే ఆ మాట వినాలి, ఆ మాట చేయాలి. సుపీరియర్ ఏమైనా సపోజ్ ఫేవర్ అడిగారు అనుకోండి, హెల్ప్ అడిగారు, ఆ హెల్ప్ ఎలాగైనా చేయడం కోసం తను నార్మల్గా చేసేదానికంటే ఇంకా అతిగా కష్టపడి మరీ చేశాడు అన్న మీనింగ్ వస్తుంది. సో కరెక్ట్గా సూట్ అయ్యేది ఆప్షన్ బి అవుతుంది. ఇన్ హిస్ వే, తను వెళ్ళే దారిలో. అగైన్ ఆన్ హిస్ వే అంటే కనుక హీ ఈస్ ఆన్ హిస్ వే, తను తన ఆల్రెడీ వెళ్ళే దారిలో ఉన్నాడు. హీ ఈస్ ఇన్ హిస్ వే, తన ఓన్ వేలో ఉన్నాడు అన్నట్టు వస్తుంది. విత్ హిస్ వే అనేది రాంగ్. ఆప్షన్ బి ఈస్ ద రైట్ ఆన్సర్. డ్యూరింగ్ ఏ పీరియడ్ ఆఫ్ ప్రొట్రాక్టెడ్ ఇల్నెస్. ప్రొట్రాక్టెడ్ అంటే చాలా లాంగ్ టైం ఉన్నటువంటి ఇల్నెస్, అనుకున్న దానికంటే ఎక్కువ టైం ఉంటే కనుక ప్రొట్రాక్టెడ్ ఇల్నెస్ అని వస్తుంది. ద సిక్ కెన్ బికమ్ ఇన్ఫార్మ్. ఇన్ఫార్మ్ అనేది ఫార్మ్కి ఆపోజిట్. ఇన్ఫార్మ్ అంటే ఫార్మ్గా ఉన్నామంటే మనం చాలా హెల్తీగా ఉన్నట్టు, ఇన్ఫార్మ్ అన్హెల్తీగా ఉన్నట్టు. బ్లాంక్ బోత్ ద స్ట్రెంగ్త్ టు వర్క్ అండ్ మెనీ ఆఫ్ ద స్పెసిఫిక్ స్కిల్స్ దట్ వర్ వన్స్ పొసెస్డ్. ఓకే, ఒక ప్రొట్రాక్టెడ్ ఇల్నెస్ ఉన్న పీరియడ్లో సిక్ నీరసంగా ఉన్న వాళ్ళు ఇంకా నీరసంగా అవుతారు. ఇన్ఫార్మ్. బ్లాంక్ బోత్. సో ఇక్కడ ఏ కైండ్ ఆఫ్ వర్డ్ వస్తుంది, పాజిటివ్ వర్డ్ వస్తుందా నెగిటివ్ వర్డ్ వస్తుందా, ఏమవుతుంది, వాళ్ళు స్ట్రెంగ్త్ టు వర్క్ చేయడానికి స్ట్రెంగ్త్ని కోల్పోవడం జరుగుతుంది. మెనీ ఆఫ్ ద స్పెసిఫిక్ స్కిల్స్, ఒకప్పుడు ఉన్నటువంటి చాలా స్పెసిఫిక్ స్కిల్స్ని కూడా పోగొట్టుకోవడం జరుగుతుందన్న మీనింగ్ వస్తుంది. ఇక్కడ ఒకవేళ వర్డ్ ఏమైనా వస్తే కనుక నెగిటివ్ వర్డ్ రావాలి. ఓకే, రీగెయినింగ్ మళ్ళీ కోలుకోవడం, పాజిటివ్ వర్డ్ ఎందుకు వస్తుంది, రాంగ్. డినై చేయడం రెలవెంట్గా లేదు, నెగిటివ్ వర్డ్ అయినప్పటికీ. పర్స్యూ చేయడం, ఏదైనా ఫాలో చేయడం, ఒక విజన్తో దేనైనా ఫాలో చేస్తే కనుక అది పర్స్యూ చేయడం అవుతుంది. ఓకే, రెలవెంట్గా లేదు. లూజింగ్ ఈజ్ ద రైట్ ఆన్సర్ హియర్. రెలవెంట్గా ఉంది అండ్ ఇట్స్ ఎ నెగిటివ్ వర్డ్. లూజింగ్ ద స్ట్రెంగ్త్ టు వర్క్, రైట్. ద మెంబర్స్ ఆఫ్ ద రిలీజియస్ సెక్ట్ ostracized the blank who had abandoned their faith. రిలీజియస్ సెక్ట్ అంటే ఒక పర్టికులర్ సెక్షన్, ఒక పర్టికులర్ సొసైటీ రిలీజియస్ సెక్ట్. ఆస్ట్రసైజ్ అంటే కనుక ఒక పర్సన్ని దాని నుంచి వెలివేస్తే కనుక ఆస్ట్రసైజ్ చేశారు, కంప్లీట్గా పర్సన్ని అవుట్ చేశారు. ఆస్ట్రసైజ్. ద బ్లాంక్ ఏ కైండ్ ఆఫ్ పర్సన్ని, హూ హ్యాడ్ అబాండన్డ్ దేర్ faith. So what kind of a person is he? Coward, పిరికివాడా. లిటిగెంట్ అంటే లా రిలేటెడ్, ఒక లాయర్కి సంబంధించిన టర్మినాలజీ అది. లిటిగెంట్ ఇది డెఫినెట్గా కాదు. రీక్రియాంట్ అంటే కనుక ఒక కోవర్డ్ పర్సన్. రీక్రియాంట్ అండ్ కోవర్డ్ ఆర్ సినోనిమ్స్. సప్లియాంట్ అంటే మీనింగ్ ఏమొస్తుంది,
ఎవరైనా ఒక పర్సన్ చాలా హంబుల్గా రిక్వెస్ట్ చేసుకుంటుంటే హయ్యర్ అథారిటీని, ఓకే, ఒక హయ్యర్ అథారిటీని హంబుల్గా రిక్వెస్ట్ చేసుకుంటే కనుక ఆ పర్సన్ని సప్లియంట్ అని అంటాం. సో ఏ పర్సన్ని ఆస్ట్రసైజ్ చేశారు, కంప్లీట్గా వెలివేశారంటే కనుక ఒక సప్లియంట్ పర్సన్ని. ఎవరైతే ఫెయిత్ వదిలేశారో కాబట్టి ఎంత బ్రతిమాలుకుంటున్నా సరే తనని ఆస్ట్రసైజ్ చేయడం జరిగింది. ఆన్సర్ విల్ బి ఆప్షన్ డి. వుడ్ యూ మైండ్ బ్లాంక్ ద సూట్ కేస్ సర్. సో ఇక్కడ వర్బ్ వస్తే కనుక ఆ వర్బ్ ఫామ్ ఏముండాలి, మైండ్ అనేది వచ్చినప్పుడు వర్బ్ ఫామ్ ఎప్పుడు కూడా V4 ఉండాలి. ఓకే, ఒకవేళ ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ప్రిపోజిషన్ వచ్చినా, ఓకే, మైండ్ అనే వర్డ్ వచ్చిన, మైండ్, బిజీ, వర్త్, ఓకే, క్యాచ్, ఫైండ్, లీవ్, ఇలాంటి వర్డ్స్ వచ్చినప్పుడు తర్వాత మనకి వర్బ్ ఫామ్ వాడాల్సి వస్తే ఈ వర్డ్స్ ఎప్పుడు అదర్ వర్డ్స్లో ఉన్నప్పుడు, ఓకే. వుడ్ యూ మైండ్ అనే వర్డ్ వచ్చినప్పుడు తర్వాత వర్బ్ వాడాల్సి వస్తే కనుక ఆ వర్బ్ జేరండ్ అయి ఉంటుంది. V4 ఫామ్లో ఉన్నదాన్ని దీన్ని జేరండ్ అంటాం. ఓకే, V4 ఫామ్లో ఉండాలి వర్బ్ అయితే కనుక. సో ఏం రావాలి, వుడ్ యూ మైండ్ ఓపెనింగ్ అని వస్తుంది. ఆప్షన్ B will be the answer. Would you mind opening the suitcase? సో మైండ్, బిజీ, వర్త్ లేదా క్యాచ్, ఫైండ్, లీవ్ ఇలాంటి కైండ్ ఆఫ్ వర్డ్స్ వచ్చినప్పుడు పక్కన వర్బ్ ఉంటే కనుక అది V4 ఫామ్లో ఉండాలి, దాన్ని జేరండ్ అంటాం. ఓకే, ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ ద 4 alternatives choose the one which best expresses the meaning of the given word. ఓకే, సినానిమ్ ఏంటో చూడాలి. ఇంపర్వియస్, మేబీ ఈ వర్డ్ ఇంతకుముందు మీరు వినకపోయి కూడా ఉండొచ్చు. ఓకే, అలాంటప్పుడు ఏం చేస్తాం, మనం వర్డ్ని డివైడ్ చేస్తాం. ఇమ్ ప్లస్ పర్ ప్లస్ సఫిక్స్ ఓయూఎస్ సఫిక్స్ ఉంటే మీనింగ్ ఫుల్ ఆఫ్ అని వస్తుంది. పర్ అనే రూట్ వర్డ్ మీనింగ్ ఏమొస్తుంది, త్రూ. ఓకే, ఇమ్ అంటే కనుక నాట్ అని వస్తుంది. సో ఇంపర్వియస్ అంటే అనేబుల్ టు పెనిట్రేట్ త్రూ, దాని గుండా మనం వెళ్ళడం చాలా కష్టం ఇంపర్వియస్ అంటే. ఓకే, ఆడేషియస్ అంటే బోల్డ్నెస్, రిస్క్ తీసుకోగలిగిన కెపాసిటీ, బోల్డ్గా ఉండడాన్ని ఆడేషియస్ అని అంటాం. హ్యాప్హజార్డ్ అంటే కనుక ర్యాండమ్, ఎటువంటి ప్లాన్ లేకుండా అన్ప్లాన్డ్గా ర్యాండమ్గా ఉంటే దాన్ని హ్యాప్హజార్డ్ అని అంటాం. ఇంపెనిట్రబుల్, ఓకే, నాట్ ఏబుల్ టు పెనిట్రేట్, అంటే నాట్ కదా. సో దిస్ ఈస్ అవర్ ఆన్సర్. ఇంపర్వియస్కి సినోనిమ్ ఇల్లాజికల్. ఓకే, పర్ యూస్ అంటే మీనింగ్ ఏమొస్తుంది, దేన్నైనా చాలా కేర్ఫుల్గా చదివితే, ఇఫ్ యూ రీడ్ సంథింగ్ కేర్ఫుల్లీ అప్పుడు దాన్ని ఏమంటాం, దాన్ని పర్యూస్ చేస్తున్నాం అని అంటాం అనమాట. ఓకే, పర్యూస్ అంటే చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా చదవడం. ఓవర్ యూస్ అతిగా వాడడం. ఎగ్జామిన్ చేయడం, సూక్ష్మంగా ఏముంది ఏంటి అని ఎగ్జామిన్ చేస్తాం కదా, దిస్ విల్ బి అవర్ సినానిమ్. అబ్యూస్, స్కోల్డ్ చేయడం, తిట్టడం, బ్యాడ్ వర్డ్స్ యూస్ చేయడం, అబ్యూస్ చేయడం. డిఫ్యూజ్ అంటే ఈ డిఫ్యూజ్ వేరు. ఓకే, ఈ డిఫ్యూజ్ అంటే స్ప్రెడ్ చేయడం. ఓకే, డిఫ్యూజ్ చేయడం. ఈ డిఫ్యూజ్ అంటే బాంబ్ని డిఫ్యూజ్ చేయడం అంటాం కదా, దాని ఫ్యూజ్ని తీసేయడం కానీ ఎక్స్ప్లోడ్ అవ్వకుండా ఆపడాన్ని కానీ దాన్ని డిఫ్యూజ్ అంటాం. ఓకే, ఎమికబుల్, లాస్ట్లో ఏబుల్ వస్తే అది సఫిక్స్ యాడ్జెక్టివ్. ఎమికబుల్, ఎమీనబుల్ ఇవన్నీ కూడా వర్డ్స్ రిలేటెడ్ టు ఫ్రెండ్లీ. ఎవరైనా ఫ్రెండ్లీగా ఉంటే కనుక ఎమికబుల్ పర్సన్ అని అంటాం అనమాట. ఫ్రెండ్లీ పర్సన్, చాలా వార్మ్ వెల్కమింగ్ పర్సన్ని ఎమికబుల్ అని అనొచ్చు. సో ఆన్సర్ విల్ బి ఆప్షన్ ఏ. జాయస్, ఓయూఎస్ adjective full of joy. Okay, in the following questions choose the word opposite in meaning. Opposite ఏంటో చూడాలి. డెసిక్రేషన్ అంటే సెక్రెట్ అంటే ఏమొస్తుంది, సెక్రెట్ అంటే పవిత్రంగా చేయడం, డెసిక్రేషన్ అంటే అపవిత్రంగా చేయడం. ఓకే, ఆపోజిట్ ఏంటి, హోప్లెస్నెస్. TION is the suffix of noun. ఓకే, డెసిక్రేషన్ అనేది నౌన్ అవుతుంది. NESS is also the suffix of noun. ఓకే, హోప్లెస్నెస్ అవుతుందా. డిస్బిలీఫ్. వెనరేషన్ అంటే దానికి చాలా రెస్పెక్ట్ ఇవ్వడం, మర్యాదగా చూసుకోవడం. సో దిస్ విల్ బి ద ఆపోజిట్ ఆఫ్ డెసిక్రేషన్. C is the answer. మేనిఫెస్టేషన్, మార్చడం, దాన్ని కొంచెం మారుస్తూ ఉంటే కనుక మేనిఫెస్ట్ చేస్తున్నాం అన్న మీనింగ్ వస్తుంది. ఇట్స్ ఎ నౌన్ ఫామ్. ఆన్సర్ విల్ బి ఆప్షన్ C. ఈల్డ్ అంటే 2 types ఆఫ్ మీనింగ్స్ ఉన్నాయి. ఒకటి టు సరెండర్. ఐ ఈల్డ్ అంటే కనుక నేను సరెండర్ అయిపోతున్నాను అని మీనింగ్ వస్తుంది. ఇంకో ఈల్డ్
సపోజ్ ల్యాండ్ ఈల్డ్స్ అంటే కనుక ల్యాండ్ ఈల్డ్స్ రైస్ అంటే ల్యాండ్ రైస్ని ప్రొడ్యూస్ చేయడం. ఓకే, సో ఇక్కడ ఆపోజిట్ ఏమొస్తుంది, ఈల్డ్ అంటే టు సరెండర్ అనుకుంటే రెస్పాండ్, సర్వైవ్, అటాక్, రెసిస్ట్. ఓకే, సరెండర్కి ఆపోజిట్ ఏమవుతుంది, రెసిస్ట్ అవుతుంది. సో ఆన్సర్ ఇస్ డి. పర్టికులర్లీ అంటే ఒక పర్టికులర్ దాని గురించి మాట్లాడినట్టు అవుతుంది. ఎలాబొరేట్లీ అంటే కనుక చాలా ఎలాబొరేట్ చేసి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే కనుక ఎలాబొరేట్ చేసి చెప్తున్నారని అంటారు. జనరల్గా. ఓకే, ఆపోజిట్ ఆబ్వియస్లీ ఏమొస్తుంది, జనరల్లీ వస్తుంది. పర్టికులర్లీ అంటే ఏదో ఒక్కదాని గురించి, జనరల్గా అంటే కనుక చాలా జనరల్ అయిపోతుంది ఇష్యూ. ఓకే, పర్టికులర్ ఇష్యూ అంటే ఏదో ఒక్క ఇష్యూ గురించి మాట్లాడడం, జనరల్ ఇష్యూస్ అంటే అన్ని ఇష్యూస్ గురించి మాట్లాడడం. కాంప్రహెన్సివ్లీ మీకు చెప్పడం జరుగుతుంది అంటే కనుక చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పడం జరుగుతుంది అన్న మీనింగ్ వస్తుంది. కాంప్రహెన్సివ్. ఓకే, ఎంటైర్లీ మొత్తంగా. సో ఆన్సర్ ఏంటి, ఆపోజిట్ బి, జనరల్లీ. ఇండియన్స్ ఆర్ గోయింగ్ ప్లేసెస్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ సాఫ్ట్వేర్ టెక్నాలజీ ఫీల్డ్లో ఇండియన్స్ ఎక్కడికో వెళ్ళిపోతున్నారు. గోయింగ్ ప్లేసెస్ లిటరల్ మీనింగ్ అంటే మీనింగ్ ఏమొస్తుంది, గోయింగ్ ప్లేసెస్ అంటే ఏమొస్తుంది దాని ప్రకారం, టాలెంటెడ్ అండ్ సక్సెస్ఫుల్. ఎక్కడికో వెళ్ళిపోతున్నారు అంటే చాలా టాలెంటెడ్ అవుతున్నారు, చాలా సక్సెస్ఫుల్ అవుతున్నారు సాఫ్ట్వేర్ టెక్నాలజీ ఫీల్డ్లో అన్న మీనింగ్ వస్తుంది. ఆప్షన్ సి. షీ ఈస్ ఎ పర్సన్ హూ పుల్స్ నో పంచెస్. ఓకే, ఇడియం పుల్ పంచెస్ అంటే నువ్వు ఆహ్వానిస్తున్నావు, పంచ్ను ఆహ్వానిస్తున్నావు నువ్వు. ఓకే, పంచ్ను ఆహ్వానిస్తున్నావు అంటే నువ్వు మాట్లాడే పద్ధతి మంచిగా లేనప్పుడు ఆబ్వియస్లీ నువ్వు పంచెస్ని ఆహ్వానిస్తున్నట్టే కదా, పుల్ చేసుకుంటున్నావు నీ వైపుకి నువ్వు. సో పుల్స్ నో పంచెస్ అంటే చాలా మంచిగా మాట్లాడుతున్నారన్న అర్థం వస్తుందన్నమాట. ఓకే, పంచెస్ని పుల్ చేయడం లేదు, చాలా మంచిగా మాట్లాడుతున్నట్టు. సో స్పీక్స్ పొలైట్లీ విల్ బి ద ఆన్సర్, ఆప్షన్ ఏ. ఓకే, స్పీక్స్ రూడ్లీ అయితే కనుక పుల్ పంచెస్ అవుతుంది. ఓకే, పుల్ పంచెస్. For any group work to be successful, it is important that everyone is on the same page. On the same page అంటే మీనింగ్ ఏంటి, ఇడియం అందరూ ఒకే పేజ్లో ఉండాలని కాదు. ఆన్ ద సేమ్ పేజ్ అంటే అందరూ ఒకే థాట్ ప్రాసెస్లో ఉన్నారు, అందరూ ఒకేలా ఆలోచిస్తున్నారు అనాలంటే కనుక ఇడియం ఆన్ ద సేమ్ పేజ్ అని వస్తుంది. ఓకే, సో ఫర్ ఎనీ గ్రూప్, ఏ గ్రూప్ అయినా సరే సక్సెస్ఫుల్గా వర్క్ చేయాలంటే అందరూ ఒకే పేజ్లో ఉండాలి, అంటే అందరూ ఒకేలా ఆలోచించడం చాలా ఇంపార్టెంట్. Present for the meeting, wrong. Registered for the work, willing to pay the same fees, thinks in a similar way. Option D. Our plan to go to London is in the air. In the air అంటే అగైన్ లిటరల్ మీనింగ్, ఇన్ ద ఎయిర్ గాల్లోనే ఉంది. ఇంకా సో ఏమొస్తుంది, అన్డిసైడెడ్ ఇంకా డిసైడే చేయలేదు, నో. సర్టెన్ ఖచ్చితంగా అవుతుందా, లేదు. అండర్ కన్సిడరేషన్ ఇంకా ఆలోచనల్లోనే ఉంది, ఇంకా గాల్లోనే ఉంది ప్లాన్. సో ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్, నాట్ బి. ఓకే, ఫర్ అప్రూవల్ ఈజ్ ఆల్సో రాంగ్. మై ఎఫర్ట్స్ ఎట్ పెస్ట్ కంట్రోల్ వెంట్ ఇన్ వెయిన్. అంతే యూస్లెస్ అయింది పెస్ట్ కంట్రోల్ చేయడంలో తన ఎఫర్ట్స్. ఐ హ్యావ్ టు గో బ్యాక్ టు ద డ్రాయింగ్ బోర్డ్. గో బ్యాక్ టు ద డ్రాయింగ్ బోర్డ్ అంటే మళ్ళీ వెనక్కి వెళ్ళి ఫస్ట్ నుంచి ప్లాన్ చేసుకోవడం అన్న మీనింగ్ వస్తుంది. గో బ్యాక్ టు ద డ్రాయింగ్ బోర్డ్. ఓకే, డ్రాయింగ్ బోర్డ్ దగ్గరికి ఎందుకు వెళ్తాం, మనం ప్లాన్ మళ్ళీ సక్సెస్ అవ్వలేదు అనుకోండి, మళ్ళీ వెనక్కి వెళ్ళి డ్రాయింగ్ బోర్డ్లో మళ్ళీ నీట్గా ప్లాన్ చేయడాన్ని గో బ్యాక్ టు ద డ్రాయింగ్ బోర్డ్గా మీనింగ్ వచ్చింది. ప్లాన్ ఇట్ ఆల్ ఓవర్ అగైన్. దిస్ విల్ బి అవర్ ఆన్సర్, ఆప్షన్ ఏ. టేక్ ప్రొఫెషనల్ హెల్ప్, స్పెండ్ సమ్ టైమ్ రీసెర్చింగ్ అబ్రాడ్, వర్క్ ఎట్ నైట్. ఓకే, వెరీ ఈజీ ఆప్షన్స్. ఆప్షన్ ఏ. Instructions in the following questions. A sentence or part of the sentence is printed in bold. Below are given alternatives to the bold sentence. ఓకే, బోల్డ్లో ఒక పార్ట్ ఇచ్చారు, ఆ పార్ట్కి బెటర్ ఆల్టర్నేటివ్స్ ఆప్షన్స్లో ఏమైనా ఉన్నాయేమో చూడండి. దిస్ క్రైమ్ మేక్స్ ఏ మ్యాన్ లయబుల్. ఓకే, ఈ క్రైమ్ ఒక మనిషిని లయబుల్ రెస్పాన్సిబుల్ చేస్తుందని. లయబుల్ అంటే రెస్పాన్సిబుల్ ఫర్ ట్రాన్స్పోర్టేషన్ టిల్ హిస్ లైఫ్. ట్రాన్స్పోర్టేషన్ అంటే మీనింగ్ ఏమొస్తుంది, మామూలుగా ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళడం మాత్రమే కాదు. ఇక్కడ ఏ మీనింగ్లో వస్తుందంటే బేసిక్గా ఒక క్రిమినల్ని ఒక ప్లేస్ నుంచి చాలా దూరంగా యాజ్ ఏ పనిష్మెంట్ పెడితే కనుక దాన్ని ట్రాన్స్పోర్టేషన్ అని అంటారు. ఓకే, దిస్ క్రైమ్ మేక్స్ ఏ మ్యాన్ లయబుల్ ఫర్ ట్రాన్స్పోర్టేషన్ టిల్ హిస్ లైఫ్. టిల్ హిస్ లైఫ్ తన జీవితం అన్న జీవిత కాలం పాటు అన్న మీనింగ్లో రావాలి. టిల్ హిస్ లైఫ్ అంటే అలా రాదు. సో ఇక్కడ రాంగ్ ఉంది. బెటర్ యూసేజ్ ఏమొస్తుంది, మేక్స్ ఏ మ్యాన్ లయబుల్
ట్రూ ట్రాన్స్పోర్టేషన్ టు లైఫ్ రాంగ్ అవుతుంది. ఫర్ ట్రాన్స్పోర్టేషన్ కోసం ఫర్ లైఫ్ అంటే కనుక ఒక జీవితకాలం పాటు. ఓకే, సో ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ బి చాలా రెలివెంట్గా ఉంది. దట్ విల్ బి అవర్ ఆన్సర్, బోత్ కాంటెక్చువల్లీ అండ్ గ్రామటికల్లీ కరెక్ట్. I don't think many people will be able to attend the meeting tomorrow. I but for one have to be in Chennai. But for one అని అన్నాం, I for one అని అంటాం అనమాట. ఓకే, I for one అంటే మీనింగ్ ఏమొస్తుంది, ముఖ్యంగా నా విషయానికి వచ్చేసరికి చూడండి, I don't think many people will be able to attend the meeting tomorrow. రేపు చాలామంది మీటింగ్ అటెండ్ అవుతారని నేను అనుకోవడం లేదు. ముఖ్యంగా నా విషయానికి వచ్చేసరికి నేను రేపు చెన్నైలో ఉండాలి. I for one అంటే ముఖ్యంగా నా విషయానికి వచ్చేసరికి, సో for one అని ఉండాలి, నాట్ but for one. మై విజిట్స్ టు మై ఫ్యామిలీ ఆర్ ఎ ఫ్యూ అండ్ ఫార్ బిట్వీన్ అనేది ఒక ఇడియం. దానికి ముందు ఏ అనే ఆర్టికల్ వాడడం జరగదు. ఫ్యూ అండ్ ఫార్ బిట్వీన్ అంటే చాలా రేర్లీ అని. ఓకే, ఫ్యామిలీకి నా విజిట్స్ చాలా రేర్ అయ్యాయి, చాలా తగ్గిపోయాయి ఈ మధ్య. సో ఆప్షన్ ఫ్యూ అండ్ ఫార్ బిట్వీన్, ఫ్యూ అండ్ ఫార్ బిట్వీన్, ఆప్షన్ బి. దేర్ ఫ్రెండ్షిప్ విల్ నాట్ లాస్ట్ త్రూ లాంగ్ టైమ్. ఏం చెప్పాలనుకుంటున్నారు, వాళ్ళ ఫ్రెండ్షిప్ ఎంతో కాలం నిలవదు అని చెప్పాలనుకుంటున్నారు. సో కరెక్ట్ యూసేజ్ ఏమొస్తుంది, లాస్ట్ త్రూ ఏ లాంగ్ టైమ్, లాస్ట్ త్రూ, లాస్ట్ లాంగ్. సింపుల్గా లాస్ట్ లాంగ్ అంటే ఆ మీనింగ్ వస్తుంది. ఓకే, దేర్ ఫ్రెండ్షిప్ విల్ నాట్ లాస్ట్ లాంగ్, ఎంతో కాలం నిలవదు అని చెప్పాలంటే కనుక లాస్ట్ లాంగ్ అని వాడతాం. అదంతా అవసరం లేదు, ఎక్స్ట్రా అన్నెసెసరీ పార్ట్. ఆల్ దీస్ ఆర్టికల్స్ ఆర్ కెప్ట్ ఇన్ ఏ టిన్ బాక్స్ టు ప్రివెంట్ ఫ్రమ్ స్పాయిలింగ్ ఆఫ్ డ్యాంప్ ఇన్ రైనీ సీజన్. ఈ ఆర్టికల్స్ అన్నీ కూడా ఆర్ కెప్ట్ ఇన్ ఏ టిన్ బాక్స్లో పెట్టబడడం జరిగింది. ఎందుకు, టు ప్రివెంట్ ఫ్రమ్ స్పాయిలింగ్, టు ప్రివెంట్ వాట్, ఆ ఆర్టికల్ స్పాయిల్ అవ్వకుండా ఉండడం కోసం. సో ఏం మిస్ అవుతుంది, ప్రొనౌన్ మిస్ అవుతుంది. టు ప్రివెంట్ దెమ్ ఫ్రమ్ స్పాయిలింగ్ ఆఫ్ డ్యాంప్ అంటే తడి వల్ల, చెమ్మ అంటారు కదా, తడి వల్ల పాడవకుండా, తడి వల్ల కాబట్టి ఆఫ్ డ్యాంప్ కాదు, ఏముండాలి, బై డ్యాంప్ వల్ల పాడవకుండా ఉండడం కోసం అలా చేస్తున్నారు, ఆ టిన్ బాక్స్లో పెట్టడం జరుగుతుంది. సో ఏముండాలి, ప్రివెంట్ దెమ్ ఫ్రమ్ స్పాయిలింగ్ బై డ్యాంప్ అని ఉండాలి. ఆన్సర్ విల్ బి ప్రివెంట్ దెమ్ ఫ్రమ్ స్పాయిలింగ్ బై డ్యాంప్, ఆప్షన్ ఏ. ఓకే, యువర్ ప్రీవియస్ ప్రాజెక్ట్ వాస్ ఓన్లీ ఫెయిల్డ్ బికాస్ యూ డిడ్ నాట్ పర్సివియర్ యువర్ సెల్ఫ్ ఇన్ ఇట్. పర్సివియర్ అంటే కన్సిస్టెంట్గా ఎఫర్ట్స్ పెట్టడం. నీ ప్రీవియస్ ప్రాజెక్ట్ ఎందుకు ఫెయిల్ అయిందంటే కేవలం నువ్వు దాన్ని ఇంకా కన్సిస్టెంట్గా దాని మీద వర్క్ చేయలేదు. ఓకే, దానికోసం నువ్వు కన్సిస్టెంట్గా వర్క్ చేయలేదు అన్న మీనింగ్ వస్తుంది. బట్ హియర్ యూ డిడ్ నాట్ పర్సివియర్ యువర్ సెల్ఫ్ ఇన్ ఇట్, దాంట్లో నువ్వు కన్సిస్టెంట్గా నువ్వు పెట్టుకోలేదు అన్న మీనింగ్ వస్తుంది. కొంచెం రాంగ్ ఉంది మీనింగ్. ఏం రావాలి, ఫెయిల్డ్ ఓన్లీ బికాస్ యూ డిడ్ నాట్ పర్సివియర్. ఫెయిల్డ్ నువ్వు ఎందుకు ఫెయిల్ అయ్యావంటే ఓన్లీ నువ్వు కన్సిస్టెంట్గా లేవు కాబట్టా, లేదా ఫెయిల్డ్ ఓన్లీ బికాస్ యూ డిడ్ నాట్ పర్సివియర్ ఫర్ ఇట్, దానికోసం నువ్వు కన్సిస్టెంట్గా వర్క్ చేయలేదు కాబట్టి. సో దిస్ ఈజ్ మోర్ రెలవెంట్, ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్. Answer the following questions individually. Okay, the system for manufacturing products in large quantities through effective combinations of employees with specialized skills, mechanization and standardization is often referred to as. ఓకే, ఒక ప్రోడక్ట్స్ని మ్యానుఫ్యాక్చర్ చేసే సిస్టమ్, దాంట్లో ఎంప్లాయీస్, స్పెషల్ స్కిల్స్ ఉన్న ఎంప్లాయీస్ని, మెకనైజేషన్ ఎలా చేయాలి, స్టాండర్డ్ ప్రొసీజర్ ఎలా ఉండాలి, దీని అంతటిని, ఓకే, ఈ మొత్తం సిస్టమ్ని ఏమని అంటాం, క్వాలిటీ కంట్రోల్, నీషే మార్కెట్, మాస్ ప్రొడక్షన్, ఫ్యాక్టరీ, దీని అంతటిని మాస్ ప్రొడక్షన్ అని అంటాం. ఒక మాస్ లెవెల్లో ప్రొడక్షన్ చేస్తున్నాం కాబట్టి ఆ సిస్టమ్ని ఆప్షన్ సి మాస్ ప్రొడక్షన్ అని అంటాం. MBO స్టాండ్స్ ఫర్, MBO ఫుల్ ఫామ్ ఏమొస్తుంది, మేనేజ్మెంట్ బై ఆబ్జెక్షన్స్, మేనేజ్మెంట్ బై ఆర్గనైజేషన్స్, మేనేజ్మెంట్ బై ఆబ్జెక్టివ్స్. ఓకే, ఆల్రెడీ కొన్ని ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి, దాన్ని బట్టి మేనేజ్మెంట్ చేయడాన్ని MBO అంటారు, మేనేజ్మెంట్ బై ఆబ్జెక్టివ్స్. The process of selecting the right mode of transport, optimizing the cost, taking into account the speed of delivery required is the subject of. Okay,
ఒక కరెక్ట్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ని చూస్ చేసుకోవడం, కాస్ట్ చాలా ఎఫెక్టివ్గా మేనేజ్ చేసుకోవడం, అంటే తక్కువలో ఎఫెక్టివ్గా అయ్యేలా చేసుకోవడం, ఓకే, స్పీడ్ ఆఫ్ డెలివరీ ఫాస్ట్గా ఉండేలా చూసుకోవడం, ఇదంతా కూడా దేనికి సంబంధించిన సబ్జెక్ట్, ఇదంతా కూడా ఏమని అంటాం, లాజిస్టిక్స్ అని అంటాం. ఓకే, ఆప్షన్ బి. The individual dots that make up the actual picture on the monitor screen is, ఓకే, మన స్క్రీన్ చూసుకుంటే కనుక చిన్న చిన్న ఇలా ఉంటాయి, చిన్న చిన్న డాట్స్ లాంటివి ఉంటాయి. ఇవన్నీ కలిపితేనే మనకి పెద్ద స్క్రీన్ అవుతుంది, దాంట్లో మనకి ఇమేజెస్ డిస్ప్లే అవుతాయి. ఆ చిన్న చిన్న డాట్స్ని ఏమంటాం అంటే పిక్సెల్స్ అని అంటాం. ఓకే, పాసింగ్ అవుట్ ఆఫ్ యూస్. In the following questions, out of the 4 alternatives, choose the one which can be substituted. One word substitution. Passing out of use అంటే ఆ వర్డ్ ఏమని వస్తుంది వొకాబులరీలో? అడోలెసెంట్. లాస్ట్లో ఎసెంట్ అనే రూట్ వర్డ్ ఉంటే కనుక మీనింగ్ ఏమొస్తుంది? టు గ్రో. ఓకే, అడోలెసెంట్ అంటే టు గ్రో ఇంటూ అడల్ట్స్గా అవ్వడం, ఆ స్టేజ్ని అడోలెసెంట్ స్టేజ్ అని అంటాం. ఓకే, రెటిసెంట్ అంటే ఇక్కడ ఎసెంట్ అనే రూట్ వర్డ్ లేదు. రెటిసెంట్ అంటే కనుక చాలా తక్కువగా మాట్లాడడం, ఎక్కడ మాట్లాడితే ఏ నిజాలు బయటకు వస్తాయని చెప్పి కంట్రోల్ చేసుకుని తక్కువగా మాట్లాడతారు కదా, దాన్ని రెటిసెంట్ అని అంటాం. ట్రాన్స్లూసెంట్ అంటే చాలా ట్రాన్స్పరెంట్గా ఉంది, ట్రాన్స్లూసెంట్ అని అంటారు. ఆబ్సొలెసెంట్ అబ్సొలీట్ ప్లస్ ఎసెంట్ అంటే గ్రోయింగ్ అబ్సొలీట్, టు గ్రో అబ్సొలీట్ అంటే కనుక పాత పడిపోతుంది, ఎవరు దాన్ని పెద్దగా వాడడం లేదు. పాసింగ్ అవుట్ ఆఫ్ యూజ్. సో ఆన్సర్ విల్ బి ఆప్షన్ D. A drink usually made from a mixture of one or more alcoholic drinks. ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఆల్కహాలిక్ డ్రింక్స్ని కలిపితే ఆ మిక్చర్ని ఏమని అంటాం? కాక్టైల్ అని అంటాం. ఓకే, మాక్టైల్ అంటే కనుక నాన్ ఆల్కహాలిక్ డ్రింక్స్. ఆల్కహాలిక్ అయితే కనుక మిక్చర్ అయితే కాక్టైల్, నాన్ ఆల్కహాలిక్ అయితే జస్ట్ ఫ్రూట్ జ్యూసెస్ లేదా సాఫ్ట్ డ్రింక్స్ అలాంటి మిక్చర్ని మాక్టైల్ అంటాం. ఓకే, లిక్కర్. బిస్క్ అంటే ఒక సూప్, అదొక కైండ్ ఆఫ్ సూప్ మేడ్ ఆఫ్ షెల్ ఉన్నటువంటి ఫిష్తో, ఫర్ ఎగ్జాంపుల్ లాబ్స్టర్తో చేసిన సూప్ ఉంటే కనుక దాన్ని బిస్క్ అని అంటాం అనమాట. ఓకే, ఎఫెక్టింగ్ ఆర్ రిలేటింగ్ టు కౌస్కి సంబంధించిన వర్డ్ ఏముంది ఇందులో? ఫీలైన్ అంటే క్యాట్ లైక్. ఓకే, పిల్లిలా ఉంది అని అంటే కనుక ఇట్స్ ఫీలైన్ ఇన్ నేచర్. బోవైన్ అంటే కనుక రిలేటింగ్ టు కౌస్, ఏదైనా కౌలాగా ఉంటే కనుక దాన్ని బోవైన్ అని అంటాం. ఓవైన్ అంటే కనుక షీప్లా ఉంటే కనుక ఓవైన్ అవుతుంది. వల్పైన్ అంటే ఫాక్స్ లైక్. ఓకే, సంథింగ్ దట్ మైట్ హ్యాపెన్ ఇన్ ద ఫ్యూచర్లో జరగచ్చు కానీ ఖచ్చితంగా కాదు, అలాంటి దాన్ని ఏమని అంటాం? కంటింజెంట్. ఓకే, కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా కూడా ఉంటుంది కదా. కంటింజెన్సీ ఫండ్ ఎందుకు పెడతారు? మేబీ ఫ్యూచర్లో మనం అనుకోనిది ఏమైనా జరిగితే సడన్గా అప్పటికప్పుడు డబ్బులు కావాలి కాబట్టి కంటింజెన్సీ ఫండ్లో పెట్టడం జరుగుతుంది. కంటింజెంట్ అంటే అవ్వచ్చు, మేబీ ఫ్యూచర్లో అవ్వచ్చు అని. ఓకే, ఇన్సూరెన్స్, ఎమర్జెన్సీ, ప్రాఫెసీ అంటే ఫ్యూచర్లో ఏమవుతుందో చెప్పడం, దాన్ని ప్రాఫెసీ అని అంటాం. ఓకే, ఏ స్పెషల్ ఫాండ్నెస్ ఆర్ లైకింగ్ ఫర్. ఏదైనా కనుక మనకి స్పెషల్గా చాలా ఇష్టం ఉన్నా కానీ, ఇష్టపడుతున్నా కానీ దాన్ని ఏమని అంటాం? ఆ వర్డ్ని ప్రొపెన్సిటీ అంటే కనుక అది నీ సహజ గుణం. నువ్వు న్యాచురల్గా అలా చేస్తున్నావు అనుకోండి, న్యాచురల్గా ఏదైనా నువ్వు చేస్తే కనుక అది నీ ప్రొపెన్సిటీ, నీ సహజ గుణం. ఇంక్లినేషన్, ఏదైనా ఒక దాన్ని ఇష్టపడ్డాను, ఏదైనా ఒక విషయానికి నువ్వు కనుక ఎక్కువ ఇంక్లైన్ అవుతున్నావు అంటే కనుక ఎక్కువ దాని వైపు శ్రద్ధ చూపిస్తున్నావని. పెంచాంట్. ఓకే, దిస్ ఈస్ అవర్ వర్డ్. పెంచాంట్ అంటే కనుక ఒక స్పెషల్ ఇష్టం ఉండడం దాని మీద దాని మీనింగ్ పెంచాంట్ వస్తుంది. ఓకే, ప్రీ ఆక్యుపేషన్. అంటే బిఫోర్, ముందుగానే నువ్వు దాంట్లో నిమగ్నమై ఉండడం, ఆ పనిలో నువ్వు ఉంటే కనుక ప్రీ ఆక్యుపేషన్ అని అంటాం. రిలేటింగ్ టు కిన్షిప్ అంటే బ్లడ్ రిలేషన్షిప్. ఓకే, ఫాదర్కి సంబంధించిన బ్లడ్ రిలేషన్షిప్ని, దానికి రిలేటింగ్ వర్డ్ ఏముంది ఈ వర్డ్స్లో? ప్యాట్రిలీనియల్. ఓకే, దిస్ ఈస్ అవర్ వర్డ్. ప్యాట్రిస్ ఈజ్ ద రూట్ వర్డ్. ప్యాట్రిస్ అంటే ఫాదర్ అని వస్తుంది. ఓకే, ప్యాటర్నిటీ అంటే ఫాదర్హుడ్. ఫ్రాట్రిస్ అంటే బ్రదర్. ఓకే, ఫ్రాటర్నిటీ అంటే బ్రదర్హుడ్. Matrix, you might have guessed it. What is it? Mother. Familial అంటే ఫ్యామిలీ రిలేటెడ్ అన్నట్టు వస్తుంది. సో కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్
ఏ. A part of a word that can be pronounced separately. సపోజ్ కిక్ అన్నాం అనుకోండి, కిక్ అనే వర్డ్ ఇది ఒక మొత్తం వర్డ్, దాంట్లో ఒక పార్ట్ ఆఫ్ ఎ వర్డ్ దట్ కెన్ బి ప్రొనౌన్స్ కీ, రైట్? కీ అని అంటున్నాం కదా, ఒక సపరేట్గా ప్రొనౌన్స్ చేస్తున్నాం కదా, అదొక పార్ట్ ఆఫ్ ఎ వర్డ్ కాబట్టి దాన్ని ఏమని అంటాం? దాన్ని సిలబుల్ అంటాం. ఓకే, ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి. సిబిలాంట్ అంటే కనుక సిబిలాంట్ అంటే అదొక టైప్ ఆఫ్ సౌండ్. హిస్ ఆర్ విజిల్ వేసినప్పుడు కానీ హిస్ చేసినప్పుడు ఒక టైప్ ఆఫ్ సౌండ్ వస్తుంది కదా, దాన్ని సిబిలాంట్ అంటాం. లెటర్ అంటే అక్షరం. In the 4 words are given in each question, out of which only one word is correctly spelled. యాక్సెసిబుల్ స్పెల్లింగ్ ఏమొస్తుంది? 2C వస్తుంది, 2S వస్తుంది. యాక్సెసిబుల్ ఆప్షన్ ఏ. క్యామోఫ్లాజ్ అంటే ఏంటి? సపోజ్ ఆర్మీ వాళ్ళు వేసుకునే డ్రెస్ క్యామోఫ్లాజ్ అని అంటారు కదా, చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్తో కలిసిపోయేలాగా ఉండే డ్రెస్. ఓకే, మోసం చేయడానికి అక్కడ ఉన్నా సరే లేనట్టు మోసం చేయడానికి వాడేదాన్ని క్యామోఫ్లాజ్ అని అంటాం. సో కరెక్ట్ ఎక్కడ ఉంది? CAMOUFLAZ, ఆప్షన్ ఏ. ఓకే, ప్యాసేజ్. The critical faculty is the most potent one in the human makeup. క్రిటికల్ ఫ్యాకల్టీ అంటే మీనింగ్ ఏంటి? క్రిటికల్ ఫ్యాకల్టీ అంటే ఏదైనా జడ్జ్మెంట్, ఒకటి మంచిది, ఇది బ్యాడ్ థింగ్ అని నీకు ఒక జడ్జ్మెంట్ నీకు ఉంటే కనుక దాన్ని క్రిటికల్ ఫ్యాకల్టీ అని అంటారనమాట. ద క్రిటికల్ ఫ్యాకల్టీ ఈజ్ ద మోస్ట్ పోటెంట్ అంటే పవర్ఫుల్ వన్ ఇన్ ద హ్యూమన్ మేకప్. మన హ్యూమన్గా మనం అవ్వడంలో క్రిటికల్ ఫ్యాకల్టీ అనేది చాలా పవర్ఫుల్ వన్. ఇట్స్ పర్వేసివ్నెస్ అంటే స్ప్రెడ్ ఎవ్రీవేర్, చాలా చోట్ల విస్తరించి ఉంది. Its pervasiveness and force have not properly been recognized because, like breathing, it is so much a part and parcel of human activity. అది ఇంపార్టెన్స్ అంత రికగ్నైజ్ అవ్వబడలేదు. బికాజ్ లైక్ బ్రీతింగ్, ఎందుకంటే బ్రీతింగ్ లాగే అది కూడా చాలా పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ హ్యూమన్ యాక్టివిటీ. పార్ట్ అండ్ పార్సల్ అంటే చాలా బేసిక్, కంపల్సరీ ఉండాల్సిన ఒక ఎలిమెంట్, బేసిక్ ఎలిమెంట్ని పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఇట్ అని అంటారు అనమాట. హ్యూమన్ యాక్టివిటీకి అది చాలా ఇంపార్టెంట్ థింగ్, బేసిక్ థింగ్ అది. ద డిఫరెన్స్ బిట్వీన్ ఏ సింపుల్ టన్ అంటే ఒక మామూలు వ్యక్తి అండ్ అన్ ఇంటెలిజెంట్ పర్సన్, వాళ్ళిద్దరికి మధ్యలో డిఫరెన్స్ ఏంటి? అకార్డింగ్ టు ద మ్యాన్ హూ ఈస్ కన్విన్స్డ్ దట్ హీ ఈస్ ఆఫ్ ద లాటర్ కేటగిరీ. అకార్డింగ్ టు ద మ్యాన్, ఒక మనిషి పరంగా చూసుకుంటే కనుక హూ ఈస్ కన్విన్స్డ్, ఎవరైతే కన్విన్స్ అవ్వబడ్డాడో దట్ హీఈస్ ఆఫ్ ద లాటర్ కేటగిరీ. లాటర్ కేటగిరీ అంటే సింపుల్టన్ అండ్ ఇంటెలిజెంట్ మ్యాన్ గురించి చెప్పడం జరిగింది. లాటర్ కేటగిరీ అంటే కనుక సెకండ్ టైం ఎవరి గురించి అయితే మెన్షన్ చేస్తామో ఆ ఇంటెలిజెంట్ మ్యాన్ గురించి చెప్తున్నారు అనమాట. ఈజ్ దట్ తను ఏమని కన్విన్స్ అయ్యారంటే ద ఫార్మర్ హోల్ హార్టెడ్లీ యాక్సెప్ట్స్ ఆల్ థింగ్స్. ద ఫార్మర్ అంటే సింపుల్టన్ అనేవాడు మనస్ఫూర్తిగా అన్నీ యాక్సెప్ట్ చేస్తారు. దట్ హీ సీజ్ అండ్ హియర్స్ వైల్ ద లాటర్, చూసింది విన్నది అంతా కూడా మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చేస్తారు. అదే ఇంటెలిజెంట్ మ్యాన్ ద లాటర్ నెవర్ అడ్మిట్స్ ఎనీథింగ్ ఎక్సెప్ట్ ఆఫ్టర్ ఏ మోస్ట్ సర్చింగ్ స్క్రూటినీ. ఎప్పుడు కూడా ఏది అంత ఈజీగా యాక్సెప్ట్ చేయడు, ఓన్లీ స్క్రూటినీ, బాగా ఎగ్జామిన్ చేసిన తర్వాత మాత్రమే యాక్సెప్ట్ చేస్తాడు. హీ ఇమాజిన్స్ హిస్ ఇంటెలిజెన్స్ టు బి ఏ సీవ్ ఆఫ్ క్లోజ్లీ ఓవెన్ మెష్. తన ఇంటెలిజెన్స్ గురించి ఏమని అనుకుంటున్నాడు? సీవ్ అంటే సపోజ్ ఇలాంటి యుటెన్సిల్ ఉంటుంది కదా, కిచెన్లో మనకు ఒక యుటెన్సిల్ ఉంటుంది, ఇలా హోల్స్ ఉంటాయి. ఓకే, టీ వరకు పెట్టుకునేది దాన్ని సీవ్ అంటారు అనమాట. ఇలా హోల్స్ ఉంటాయి, ఫిల్టర్ చేయడానికి వాడతాం. ఓకే, సో హీ ఇమాజిన్స్ హిస్ ఇంటెలిజెన్స్, తన ఇంటెలిజెన్స్ ఎలాంటిదని అనుకుంటున్నాడు? ఒక సీవ్ లాంటిది, క్లోజ్గా ఓవెన్ చేసిన కుట్టినటువంటి మెష్, త్రూ విచ్ నథింగ్ బట్ ద ఫైనెస్ట్ కెన్ పాస్. దాని నుంచి ఓన్లీ ఫైన్ పర్సన్స్ మాత్రమే పాస్ చేయగలరు అని ఇమాజిన్ చేసుకుంటున్నాడు. ద క్రిటికల్ సెన్స్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ కీపింగ్ సోషల్ ట్రాన్సాక్షన్స్ ఇన్ ఏ వార్మ్ స్టేట్. ఏది మంచి ఏది చెడు అని తెలియడం అనేది చాలా ఇంపార్టెంట్, ఒకరితో ఒకరు మంచి రిలేషన్స్ మెయింటైన్ చేయడానికి. అదర్వైజ్ లైఫ్ వుడ్ బికమ్ వెరీ డల్ అండ్ గుడి. లేదంటే లైఫ్ అంతా కూడా చాలా డల్గా అయిపోతుంది, అంతా మంచిగానే జరుగుతుంది, గుడి మంచిగా ఉంటుంది అన్న మీనింగ్లో వస్తుంది. ద క్రిటికల్ ఫ్యాకల్టీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఏ లాట్ ఆఫ్ గివ్ అండ్ టేక్ ఇన్ లైఫ్. ఓకే,
అది చాలా రెస్పాన్సిబుల్ అవుతుంది చాలా ఇచ్చిపుచ్చుకోవడానికి ఆ విషయాల్లో. ఇట్ ఇంక్రీసెస్ అవర్ అవేర్నెస్ ఆఫ్ అవర్ సరౌండింగ్స్, అది మన సరౌండింగ్స్లో ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవడానికి ఇంకా హెల్ప్ చేస్తుంది. ఇట్ సౌండ్స్ డిగ్నిఫైడ్, నో డౌట్, అది చాలా వినడానికి చాలా డిగ్నిఫైడ్గా ఉంది, డౌటే లేదు. బట్ ఇట్ సీమ్స్ ఆల్సో టు మీన్ దట్ వీ కెన్ వాచ్ సమ్మన్ ఎల్సెస్ బ్యాక్ బెటర్ దాన్ అవర్ ఓన్. ఓకే, అది వినడానికి చాలా బాగుంది కానీ డౌట్ లేకుండా ఇట్ ఇంక్రీసెస్, అది క్రిటికల్ ఫ్యాకల్టీ అనేది మన అవేర్నెస్, సరౌండింగ్స్లో ఏం జరుగుతుంది అనేది అవేర్నెస్ క్రియేట్ చేస్తుంది. ఓకే, తర్వాత మన సొంత విషయాలు కాకుండా వేరే వాళ్ళ విషయాలు ఎక్కువ మనం ఇన్వాల్వ్ అవుతున్నాం అని కూడా అది చూపించడం జరుగుతుంది. వీ నెవర్ నో అవర్ ఓన్ డిఫెక్ట్స్, మనకు ఎప్పుడు కూడా మన ఓన్ డిఫెక్ట్స్ తెలియవు. టిల్ దే ఆర్ పాయింటెడ్ అవుట్ టు అస్, ఎవరో ఒకరు మనకి పాయింట్అవుట్ చేసి చూపిస్తే తప్పించి. అండ్ ఈవెన్ దెన్ వీ నీడ్ నాట్ యాక్సెప్ట్ దెమ్, అప్పటికి కూడా మనం వాటిని చాలా వరకు యాక్సెప్ట్ చేయడం లేదు. వీ ఆల్వేస్ క్వశ్చన్ ద బోనఫైడ్స్ ఆఫ్ ద మ్యాన్. బోనఫైడ్ అంటే ట్రస్ట్ వర్దినెస్ ఆఫ్ ద మ్యాన్, మనిషిని నమ్మచ్చా లేదా అనే క్వశ్చన్ ఎప్పుడు చేస్తూ ఉంటాం మనం. హూ టెల్స్ అస్ అన్ప్లెజెంట్ ఫ్యాక్ట్స్, ఎవరైతే అన్ప్లెజెంట్ విషయాలు చెప్తూ ఉంటారో. ఓకే, ఆన్ ద సర్ఫేస్ ఇట్ ఈస్ ఆల్ వెరీ వెల్ టు సే ఐ వాంట్ అన్ ఆనెస్ట్ క్రిటిసిజం దట్ విల్ హెల్ప్ మీ, నాట్ బ్లైండ్ కాంప్లిమెంట్స్. ఓకే, నాకు ఒక హానెస్ట్ రివ్యూ కావాలి, ఎలాంటిది నేను చేసిన దానికి కరెక్ట్ కాకపోయినా ఎగెన్స్ట్గా ఉన్నా సరే అది నాకు హెల్ప్ చేస్తుంది, అంతేకాని నాట్ బ్లైండ్ కాంప్లిమెంట్స్, ఏదో నన్ను ప్రైజ్ చేసేవి మాత్రం కాకుండా అలాంటివి. ఐ విష్ పీపుల్ వుడ్ మీన్ ఇట్, అలా జనాలు అన్నప్పుడు అది నిజంగా వాళ్ళు నిజంగా అంటున్నారు అంటే బాగుండు అని అనుకోవడం జరుగుతుంది ఇక్కడ. నౌ క్వశ్చన్ 186, ద నెగిటివ్ సైడ్ ఆఫ్ ద క్రిటికల్ ఫ్యాకల్టీ ఈజ్ దట్. క్రిటికల్ ఫ్యాకల్టీ ఏది మంచి ఏది చెడు అని అనుకోవడంలో దానికి నెగిటివ్ సైడ్ ఏముంది? ఇట్ మేక్స్ అస్ క్రిటికల్ ఆఫ్ అదర్స్, వేరే వాళ్ళ విషయంలో మనం క్రిటికల్గా ఉండడం అనేది జరుగుతుంది. దానివల్ల ఇట్ మేక్స్ అస్ క్రిటికల్ ఆఫ్ అవర్ సెల్స్, మన గురించి మనం క్రిటికల్గా అవుతున్నామా, క్రిటికల్గా అంటే ఆలోచించుకోవడం కరెక్టా కాదా అని. సో ఆదర్ ఏం చెప్తున్నారు ఇక్కడ? ఇట్ ఈస్ మేకింగ్ అస్ క్రిటికల్ ఆఫ్ అదర్స్, ఆప్షన్ ఏ. ఓకే, పీపుల్ హూ సాలిసిట్ అదర్స్ ఒపీనియన్స్ జనరలీ వాంట్. ఓకే, జనాలు ఎవరినైనా విన్నపం సాలిసిట్ అంటే ఏంటి? విన్నపం చేసుకుంటున్నారు. ఓకే, మీ ఒపీనియన్ ఏంటి అని కనుక విన్నపం చేసుకుని అడుగుతుంటుంటే జనరల్గా వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ప్యాసెల్ ఏం చెప్పడం జరిగింది? జనరల్గా వాళ్ళు ఒక ఆనెస్ట్ క్రిటిసిజం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, నాట్ బ్లైండ్ కాంప్లిమెంట్స్ అని చెప్పడం జరిగింది కదా. సో ఆన్సర్ ఏమొస్తుంది? ఆప్షన్ ఎఫ్యూసివ్ కాంప్లిమెంట్స్, ఎక్కువగా కాంప్లిమెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? నో, ఆనెస్ట్ క్రిటిసిజం. ఓకే, పీపుల్ వాంట్ అండ్ ఆనెస్ట్ క్రిటిసిజం, ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ద క్రిటికల్ ఫ్యాకల్టీ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద మోస్ట్ పోటెంట్ వన్ ఇన్ హ్యూమన్ మేకప్. క్రిటికల్ ఫ్యాకల్టీ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ అని, చాలా పవర్ఫుల్ థింగ్ అనేది చెప్పడం జరిగింది. ఎందుకు? బికాస్ ఇట్ ఈస్ ఆల్ పర్వేసివ్ అండ్ పవర్ఫుల్, అది ప్రతి చోట ఉంది, చాలా పవర్ఫుల్ థింగ్ అని. ఇట్ సపరేట్స్ ద సింపుల్టన్ ఫ్రమ్ ద ఇంటెలిజెంట్ మ్యాన్. ఆ క్రిటికల్ ఫ్యాకల్టీ అనేది ఒక ఇంటెలిజెంట్ మ్యాన్ నుంచి ఒక కామన్ మ్యాన్కి డిఫరెంట్ చేస్తుంది, సపరేట్ చేస్తుంది. ఇట్ ఈస్ ఏ హెల్ప్ ఇన్ సోషల్ ట్రాన్సాక్షన్స్, అది మనకి డే టు డే లైఫ్లో సోషల్ ఎక్స్చేంజ్ చేసుకోవడంలో, ట్రాన్సాక్షన్స్ అంటే బేసిక్గా ఒకరినొకరు గ్రీట్ చేసుకోవడం కానీ మాట్లాడుకోవడం కానీ ఇలాంటి వాటిలో హెల్ప్ చేస్తుంది అని. సో ఆ మూడు చెప్పడం జరిగింది కదా, ఆప్షన్ డి, ఆల్ ఆఫ్ ద అబోవ్ విల్ బి ద ఆన్సర్. What according to the writer is the essential link between breathing and the critical faculty? బ్రీతింగ్కి క్రిటికల్ ఫ్యాకల్టీకి ఏంటి సంబంధం అని రైటర్ ఏమి చెప్పడం జరిగింది, వాటి మధ్యలో సంబంధం గురించి. బోత్ ఆర్ రిక్వైర్డ్ ఇన్ సోషల్ రిలేషన్స్, రెండు బ్రీతింగ్ క్రిటికల్ ఫ్యాకల్టీ రెండు సోషల్ రిలేషన్స్లో అవసరమా? బోత్ ఆర్ ఎక్సర్సైజ్డ్ బై హ్యూమన్ బీయింగ్స్, రెండు హ్యూమన్ బీయింగ్స్ ఎక్సర్సైజ్ చేస్తారు, అంటే రెండు చేస్తారు వాళ్ళ డే టు డే లైఫ్లో, బ్రీతింగ్ చేస్తారు, క్రిటికల్ ఫ్యాకల్టీ కూడా చేస్తారు. బోత్ గ్రో విత్ ఏజ్, రెండు ఏజ్ బట్టి పెరుగుతూ ఉంటాయి. బోత్ స్టాప్ విత్ డెత్, రెండు డెత్తో ఆగిపోతాయి. ఏమొస్తుంది? రెండు కూడా హ్యూమన్ బీయింగ్స్ ఎక్సర్సైజ్ చేస్తారు, రెండు చేస్తూ ఉంటారని చెప్పడం జరుగుతుంది, ఆప్షన్ బి. 190, ద సెల్ఫ్ డిఫైన్డ్ ఇంటెలిజెంట్ మ్యాన్ డిఫైన్స్ హిమ్సెల్ఫ్ ఆన్ ద బేసిస్ ఆఫ్. తనకి తాను ఒక ఇంటెలిజెంట్ మ్యాన్ అనుకునేవాడు తనను తాను ఏ ఆధారం మీద ఇంటెలిజెంట్ మ్యాన్గా గుర్తించుకోవడం జరుగుతుంది? హిస్ ఆబ్వియస్ డైవర్జెన్స్ ఫ్రమ్ ద సింపుల్టన్, ఒక కామన్ వ్యక్తి నుంచి ఎంత డిఫరెంట్గా ఉన్నాడని దాన్ని బట్ట
హీ సుపీరియర్ ఇంటెలిజెన్స్ యాజ్ ఎ హోల్, ఒక సుపీరియర్గా ఇంటెలిజెన్స్ ఉంది మొత్తంగా చూసుకుంటే అలాగా. హిస్ పొజిషన్ ఆఫ్ ద క్రిటికల్ ఫ్యాకల్టీ ఉండడం బట్ట హిస్ హైట్ అండ్ అవేర్నెస్ ఆఫ్ హిస్ సరౌండింగ్స్. ఏమొస్తుంది ఆన్సర్? హిస్ ఆబ్వియస్ డైవర్జెన్స్ ఫ్రమ్ ద సింపుల్టన్, ఎంత డిఫరెంట్గా ఉన్నాడని దాని బేసిస్ మీద చెప్పడం జరుగుతుంది తాను ఇంటెలిజెంట్ మ్యాన్ అని. ఓకే, నెక్స్ట్ ప్యాసేజ్. ఇంటర్నేషనల్ ట్రేడ్ రీప్రజెంట్స్ ఎ సిగ్నిఫికెంట్ షేర్ ఆఫ్ జీడిపి. ఇంటర్నేషనల్ ట్రేడ్ అనేది చాలా సిగ్నిఫికెంట్, చాలా ఇంపార్టెంట్ షేర్ ఉంది జీడిపిలో. వైల్ ఇంటర్నేషనల్ ట్రేడ్ హ్యాస్ బీన్ ప్రెజెంట్ త్రూ అవుట్ మచ్ ఆఫ్ హిస్టరీ, చాలా వరకు త్రూ అవుట్ ద హిస్టరీ ఇంటర్నేషనల్ ట్రేడ్ అనేది ఉంది. ఇట్స్ ఎకనామిక్, సోషల్ అండ్ పొలిటికల్ ఇంపార్టెన్స్ హ్యాస్ బీన్ ఆన్ ద రైస్ ఇన్ రీసెంట్ సెంచురీస్. ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ ఈ మధ్య దాని ఎకనామిక్, సోషల్ ఇంపాక్ట్, పొలిటికల్ ఇంపార్టెన్స్ ఈ మధ్య రైస్ అవుతుంది. అంటే ఈ మధ్య అందరిలో ఇంపార్టెన్స్ ఏంటో తెలియడం స్టార్ట్ అవుతుంది. ఇండస్ట్రియలైజేషన్, అడ్వాన్సెస్ ఇన్ టెక్నాలజీ, ట్రాన్స్పోర్టేషన్, గ్లోబలైజేషన్, మల్టీనేషనల్ కార్పొరేషన్స్ అండ్ అవుట్సోర్సింగ్ ఆర్ ఆల్ హ్యావింగ్ ఏ మేజర్ ఇంపాక్ట్ ఆన్ ద ఇంటర్నేషనల్ ట్రేడ్ సిస్టమ్. ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ ట్రేడ్ సిస్టమ్ మీద చాలా పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేసుకుంటున్నాయి. ఇంక్రీజింగ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఈజ్ క్రూషియల్ టు ద కంటిన్యూయన్స్ ఆఫ్ గ్లోబలైజేషన్. గ్లోబలైజేషన్ అంటే సపోజ్ ఇండియా గ్లోబలైజ్ అవుతుందంటే కనుక ప్రపంచవ్యాప్తంగా తన ఉనికిని చాటుకోవడం గ్లోబలైజేషన్. ఓకే, సో ఇంటర్నేషనల్ ట్రేడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ గ్లోబలైజేషన్ అనే దాన్ని కంటిన్యూ చేస్తూ ఉండాలంటే కనుక. ఇంటర్నేషనల్ ట్రేడ్ ఈజ్ ఇన్ ప్రిన్సిపల్, ఒక రూల్ పరంగా చూసుకుంటే, నాట్ డిఫరెంట్ ఫ్రమ్ డొమెస్టిక్. అంటే డొమెస్టిక్లో జరిగే ట్రేడ్, ఒక డొమెస్టిక్ అంటే మన కంట్రీ లోపల జరిగే ట్రేడ్తో అంత డిఫరెంట్ ఏం కాదు. యాజ్ ద మోటివేషన్ అండ్ ద బిహేవియర్ ఆఫ్ పార్టీస్ ఈజ్ అక్రాస్ ఏ బోర్డర్ ఆర్ నాట్. ఓకే, బిహేవియర్ ఆఫ్ పార్టీస్ అంటే కొనేవాడు, అమ్మేవాడు, వీళ్ళందరి పెద్ద మైండ్ సెట్, పెద్ద తేడా ఏమి ఉండదు. అక్రాస్ ఏ బోర్డర్ అయినా లోపలైనా సరే అన్న మీనింగ్లో, అన్న సెన్స్లో ఇంటర్నేషనల్ ట్రేడు కంట్రీలోనే జరిగే ట్రేడ్కి పెద్ద డిఫరెన్స్ లేదు అని చెప్పడం జరుగుతుంది. ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ఇంటర్నేషనల్ అండ్ డొమెస్టిక్ ట్రేడ్ ఈజ్ వన్ ఈజ్ మోర్ కాస్ట్లీ దాన్ ద అదర్. మెయిన్ డిఫరెన్స్ ఏమొస్తుంది? కాకపోతే ఒకటి చాలా కాస్ట్లీ, ఒకటి కాస్ట్ తక్కువ. ఓకే, another difference between domestic and international trade is that factors of production such as capital and labor are typically more mobile within a country than across countries. Very major difference ఏంటి డొమెస్టిక్ ఇంటర్నేషనల్ ట్రేడ్కి? అమౌంట్ విషయంలో కానీ, అంటే ఇన్వెస్ట్మెంట్ పరంగా కానీ, లేబర్ వర్క్ చేసే ఎంప్లాయీస్ పరంగా కానీ, మోర్ మొబైల్ విత్ ఇన్ ఏ కంట్రీ. ఒక కంట్రీ లోపల జరిగే ట్రేడ్లో చాలా ఫ్రీగా అటు ఇటు వెళ్ళడం జరుగుతుంది. కానీ వేరే కంట్రీస్ విషయానికి వచ్చేసరికి కొంచెం కష్టం అవుతుంది. ఓకే, నౌ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ చేయడానికి ఇందులో ఏది ఫ్యాక్టర్గా అవుతుంది? క్యాపిటల్, కాస్ట్, ప్రాఫిట్, లాస్. ఏమవుతుంది? క్యాపిటల్. దీని గురించి మెన్షన్ చేయడం జరిగింది. సో ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. వాట్ ఈస్ ద సినానిమ్ ఆఫ్ మొబైల్? మొబైల్కి మీనింగ్ ఏమొస్తుంది? మొబైల్ అంటే ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి ఈజీగా వెళ్ళగలరు అని. వర్సటైల్, మూవబుల్ అంటే దట్ ఈస్ ద ఆన్సర్. ఆప్షన్ బి. చేంజబుల్, ట్రాన్స్ఫరబుల్. ఓకే, వర్సటైల్ అంటే మీనింగ్ ఏమొస్తుంది? చేంజబుల్. ఓకే, వర్సటైల్ అంటే ఈజీగా చేంజ్ అవుతుంది అని, చేంజ్ అవ్వడానికి దానికి పెద్ద ప్రాబ్లం లేదని. వర్సటైల్, చేంజబుల్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ ఎ మేజర్ ఇంపాక్ట్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్? ఇంటర్నేషనల్ ట్రేడ్లో మేజర్ ఇంపాక్ట్ ఉండేది ఏంటి? ఇండస్ట్రియలైజేషన్, రైట్, ప్యాసేజ్లో డైరెక్ట్గా ఉంది. ఆప్షన్ బి. అకార్డింగ్ టు ద ఆథర్, ఇంక్రీజింగ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ పెరిగే కొద్దీ బ్రింగ్స్ అబౌట్ స్పీడీ ఇండస్ట్రియలైజేషన్ ప్రాసెస్ ఇంకా ఫాస్ట్గా అవుతుంది. అప్లిఫ్ట్స్ టెక్నాలజీ అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఈజ్ క్రూషియల్ టు ద కంటిన్యూయన్స్ ఆఫ్ గ్లోబలైజేషన్. ఆప్షన్ సి. డైరెక్ట్గా ప్యాసేజ్లో ఉంది కదా, చాలా క్రూషియల్. గ్లోబలైజేషన్ కంటిన్యూ అవుతూ ఉండాలంటే కనుక ఇంటర్నేషనల్ ట్రేడ్ అనేది. ఓకే, వాట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ఇంటర్నేషనల్ అండ్ డొమెస్టిక్ ట్రేడ్? వాటి రెండింటికి ఏంటి మెయిన్ డిఫరెన్స్? వన్ ఈజ్ మోర్ సిగ్నిఫికెంట్ దాన్ ద అదర్, వన్ ఈజ్ మోర్ కాస్ట్లీ దాన్ ద అదర్, వన్ ఈజ్ మోర్ అడ్వాన్స్డ్ దాన్ ద అదర్, వన్ ఈజ్ మోర్ క్రూషియల్ దాన్ ద అదర్. ఆప్షన్ బి. ఇంటర్నేషనల్ అనేది చాలా కాస్ట్లీ అఫేర్, డొమెస్టిక్ అనేది అంత కాస్ట్ లేకపోయినా సరే అవుతుంది. అది మెయిన్ డిఫరెన్స్ అవుతుంది. ఓకే, విచ్ సర్క్యూట్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఏ మెమరీ డివైస్ ఇన్ కంప్యూటర్స్? కంప్యూటర్స్లో మెమరీ డివైస్గా వాడే సర్క్యూట్ని ఏమని అంటాం? దట్ ఈస్ ఫ్లిప్ ఫ్లాప్. ఓకే,
ఏ స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ యూజ్ టు కనెక్ట్ టు సాల్వ్ ఏ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఒక స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ని మనం వాడతాం కదా, దాన్ని ఏమని అంటాం అంటే కనుక ఆల్గరిథం. ఓకే, ఒక ఆల్గరిథంని స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్గా వాడడం జరుగుతుంది ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి. పర్సన్ ఏ అంటున్నారు, ఆర్ యూ కమింగ్ ఫర్ కాఫీ, నువ్వు కాఫీకి వస్తున్నావా అని అడిగాడు ఏ. బి, కెన్ ఐ టేక్ ఏ రెయిన్ చెక్ అంటే కనుక సపోజ్ ఇప్పుడు ఏమన్నా మనకు కొంచెం పని ఉంటే కనుక నేను పోస్ట్పోన్మెంట్ తీసుకోవచ్చా, నాకు కొంచెం కన్వీనియంట్ టైం ఉన్నప్పుడు నేను షెడ్యూల్ చేసుకోవడానికి కెన్ ఐ టేక్ ఏ రెయిన్ చెక్ అని అడుగుతాను అనమాట. ఐ మస్ట్ గెట్ దిస్ వర్క్ ఫినిష్డ్ దిస్ ఈవినింగ్. బి, దిస్ ఈవినింగ్. ఓకే, ఈ వర్క్ నేను ఎలాగైనా సరే ఈ రోజు ఈవినింగ్ కల్లా ఫినిష్ చేయాలి, సో నాకు కొంచెం పోస్ట్పోన్ చేసుకునే ఛాన్స్ ఇస్తావా, సో దట్ నాకు కొంచెం కన్వీనియంట్గా ఉన్న టైంలో నేను రావడానికి పాసిబిలిటీ ఉందా అని అడగడం జరుగుతుంది. బి, ఏం చేస్తున్నారు, రిఫ్యూజింగ్ ద ఆఫర్ని రిఫ్యూజ్ చేయడం అయితే జరగట్లేదు. హెసిటేటింగ్ టు యాక్సెప్ట్, కొంచెం ఆలోచిస్తున్నాడా ఏం చేయాలా ఏంటి అని. నో. సేయింగ్ హీ మైట్ యాక్సెప్ట్ ద ఆఫర్ లేటర్. ఓకే, ఆ ఆఫర్ని కొంచెం పోస్ట్పోన్ చేసుకున్న తర్వాత యాక్సెప్ట్ చేస్తారు అన్నట్టు చెప్పడం జరుగుతుంది. సో ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్. వాట్ సార్ట్ ఆఫ్ పర్సన్ ఈజ్ భరత్ అనేవాడు ఎలాంటి పర్సన్ అని ఏ అడగడం జరుగుతుంది. హీ వుడ్ గివ్ ద షర్ట్ ఆఫ్ హిస్ బ్యాక్, తను ఒకవేళ ఇవ్వాల్సి వస్తే తన షర్ట్ తీసేసి మరీ ఇచ్చేస్తాడు, అలాంటి పర్సన్ భరత్ అని బి చెప్పడం జరుగుతుంది. భరత్ ఈజ్ అండ్ ఇర్రాషనల్ ఫెలో, ఎటువంటి ఆలోచన లేనటువంటి పర్సనా. అండ్ ఎమోషనల్ ఇండివిజువల్, చాలా ఎమోషనల్ పర్సనా. ఎ వెరీ జనరస్ పర్సన్, వెరీ జనరస్ అంటే చాలా జాలి గుణం కలిగిన, చాలా దయాగుణం కలిగిన అలాంటి పర్సన్. మిజర్లీ, చాలా పిసినారు వాడు, ఇదైతే కాదు. ఇర్రాషనల్, ఎటువంటి ఆలోచన లేని వాడు కాదు, అంతా మనకి ఎక్స్ప్లెనేషన్ లేదు ఇక్కడ. ఎమోషనల్గా గురించి మాట్లాడలేదు. సో వెరీ జనరస్ పర్సన్, షర్ట్ ఆఫ్ హిస్ బ్యాక్, తను వేసుకున్న షర్ట్ తీసి ఇచ్చేస్తాడు అలాంటి పర్సన్ అని బి చెప్పాడు కాబట్టి ఆప్షన్ బి. యు లుక్ క్వైట్ చియర్ఫుల్, నువ్వు చాలా ఆనందంగా కనిపిస్తున్నావు, చాలా హ్యాపీగా కనిపిస్తున్నావు. దట్స్ బికాస్, బి చెప్తున్నారు, దట్స్ బికాస్ ఐ పాస్డ్ మై రోడ్ టెస్ట్ విత్ ఫ్లయింగ్ కలర్స్. ద అండర్లైన్డ్ ఇడియం మీన్స్, విత్ ఫ్లయింగ్ కలర్స్ అంటే మనకు తెలుసు కదా, చాలా సక్సెస్ఫుల్గా చాలా హై మార్క్స్తో పాస్ అయితే కనుక విత్ ఫ్లయింగ్ కలర్స్ అని అంటాం. ఆఫ్టర్ సెవరల్ ట్రయల్స్, నో. విత్ డిస్టింక్షన్లో పాస్ అయ్యాను అన్నప్పుడు ఐ పాస్డ్ ఇట్ విత్ ఫ్లయింగ్ కలర్స్ అని చెప్తాం కదా. సో ఆప్షన్ బి, కంఫర్టబుల్లీ విత్ సపోర్ట్ ఫ్రమ్ అదర్స్. ఓకే, విత్ దిస్ క్వశ్చన్ we will end this session. Have a good day. Thank you.